ఒరే గోపాలం, గిట్లనే ఒక్కొక్కడు మోపైతారా. పిల్లల్ని ఇచ్చుకుంటా పోతే చిన్న పెద్ద తేడా లేకుండా పోద్దిరా. కొంచెం ఆలోచించుకో. ఊళ్ళో వాడు వీడు అంతా గలీజ్గా మాట్లాడుకుంటాన్రా. ఏందో ఏమో. అవునులే, ఏం లేదు. ఏమిరా పెళ్ళిటైంది? ఏం పెళ్లి పెట్టకలు అయిపోయింది నీ వల్లనే. బిడ్డ నీళ్ళాడకపోతే అల్లుని తిట్టినట్టు నీ పెళ్లికి నేనే అవడమేనరా? నా మీద ఎందుకు కనపడతలేదా? మీరు చేయబట్టే ఊర్లో కార్యాలన్నీ ఆగినాయి. ఏం చేయమంటావు? ఆ పిల్లేమో అట్లా చేస్తుంది, తమ్ముడేమో చెప్తే వింటలేడు. ఏందో అంత వింతగుందమ్మా. నాకేం అర్థమవుతలేదు. 10 మందికి పంచాయతీ చెప్పే నేను నాకు పంచాయతీ చేయమని ఇంకొక దగ్గరికి పోవాలన్నా అమ్మా? ఊరాయ్, నీ బిడ్డ సమస్య మొన్నటిదాకా నీ ఇంటి సమస్య, ఇప్పుడు ఊరు సమస్య. జర్రంత ఎటమటమైనా ఊరంతా వల్లకాడైతది. నువ్వు తీసుకునే నిర్ణయంలో నీ స్వార్థం ఉండొద్దు, ఊరు కోసం ఉండాలి. ఏం చేస్తావో అర్థమైతలేదు. మనేలు బండ కింద ఉంది, జాగ్రత్తగా తీయాలి, లేకపోతే చితికిపోతుంది. ఏమోనమ్మా, చిన్నోడు చూస్తే అట్లా పంతాలు పోయి పంచాయతీలు పెద్దగా చేస్తాడు. కథలు తిన్నారు ఒక్కొక్కరు. ఫస్ట్ పైసలు తీసుకురాబే. నేను చెప్పిన టైంకి రా. ఫోన్ మీ అమ్మాయి లేదు ఒక్కొక్కరిది. ఊర్లో ఉన్నామో లేమో అన్నట్టు బతికినాం. కులం పెద్దదైనా మర్యాదలు తక్కువైనా మీ అయ్యి పోయినాక మీ కాకల సంసారం అంతా ఆగం చేసిన మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన నీ ఆవేశం వల్ల మళ్ళీ గతంలో జరిగినట్టే జరుగుతుంది. ఆ కోపం తగ్గించుకోరా, పెద్దోడు చెప్పినట్టు విను. ఉంటది తప్పుతుందా నాకు? నమస్తే పెట్టే ప్రతి నా కొడుకు అవసరానికి పెడతాడు. దాని వెనక ఏదో మతలబే ఉంటుంది. నా వల్లే కుటుంబానికి నష్టం అవుతుంది అంటారు అందరు. నేను ఇట్లా లేకపోతే అందరు వచ్చి మన ఇంటి మీదే పడతారు. నాకు కూడా మనసు ఉంటుందమ్మా, నేను కూడా మనిషినే. అన్న బిడ్డ అయితే నా బిడ్డ కాదా? అన్న బాధపడితే నేను బాధపడినా, అన్న బదలం అయితే నేను బదలం కానా? నేనేం చేసినా అర్థం ఉంటుందమ్మా. ఆ కొడుక్కి మన బిడ్డనిస్తే అడుక్క తింటుంది అది. ఎంత బతికి ఇంటి వెనక సావమంటావా? అందుకే కదా నాకు ఈ బాధ అంతా. నా వల్లే మీ అందరూ బాధపడుతున్నారు. సర్లే, నేనే మారుతా. అమ్మా 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 అమ్మా
అమ్మా లేమ్మా. అన్నా నేను సత్యం చూసి 10 రోజులైంది. ఏడిపోయినావురా 2 రోజులు నువ్వు? వాళ్ళ నాయనమ్మ దినాలు. నేను కత్తరేయకపోతే కార్యం జరగదు. గోపాలం, సూర్యుడు మనం అనుకున్నంత మంచోడు కాదయ్యా. వీపు విమానం మొత్తం మోగిస్తున్నాడు. నా మాటిని కూర్చొని కదేదో మాట్లాడుకుండ్రయ్యా, ఏదో ఒకటి తేల్చుకొనిరయ్యా. ఏందో మీ 2 కుటుంబాల వల్ల ఊరంతా ఆగమవుతుంది. కులం గురించి అంటావా? నువ్వు మొక్కే ఆ దేవుడు, నేను నమ్మే ఆ దేవుడు ఏ కులం లేకపోయినా పండగ చేసుకోలేడు, బయటికే రాలేడు. కులము పెళ్ళికి అడ్డమే కాదయ్యా. ఎవరు చెప్పిర్రు అడ్డమని? ఏ కులం పిల్లను ఆ ఇంటికి ఎందుకు ఇస్తారో ఎరికేనా నీకు? చిన్నప్పటి నుంచి ఆ పిల్ల ఆ పనులన్నీ నేర్చుకుంటుంది కాబట్టి అదే ఇంటికి ఇస్తే సంసారం చక్కబెట్టుకుంటుందని ఒక నమ్మకం, అంతే. కుల వృత్తులు మన తాతలు ఇచ్చిన ఆస్తులయ్యా మనకవి. కులాలు బాగున్న రోజులే ఊర్లు బాగుంటాయి. అదే కులాల మధ్య కొట్లాట వస్తే ఊరు నాశనం అయిపోతుంది. నా మాట విని మీ ముసలామె ఆత్మ ఘోషిస్తుంది. కూర్చొనిగా పంచాయతీ ఏదో మాట్లాడుకుంటారే. సచ్చిన ముసలి దానికోసం బతుకున్న బిడ్డను చంపుకుంటామా? సచ్చిందేదో చచ్చింది. 7 దాకా అయితే నేను కూడా చూస్తా. తమ్ముడు నువ్వు ఆగరా. అమ్మ చాలా గొప్పది. ఆమె ఒక్క పూట తింటూ మనకు 2 పూటలు పెట్టింది. అమ్మ గురించి మాట్లాడేంత గొప్ప వాళ్ళం కాదు మనం. నాకు అమ్మ ఎంతో, నా బిడ్డ కూడా అంతే. అమ్మ ఏనాడు తప్పుడు నిర్ణయం తీసుకోలేదు. నా బిడ్డ తీసుకునే నిర్ణయం కూడా తప్పు ఉండదు. అరే కృష్ణ, ఏడున్నావు? ముందు కట్ట మీదకి వచ్చి మా బాబాయ్కి దుండు కొట్టు. 3 రోజుల తర్వాత లగ్గాలు పెట్టుకుందురు కానీ. మమ్మల్ని విడదీయాలనుకున్న కులమే నాకు ఆయుధమైంది. నన్ను బతికించిన నా కుల వృత్తే మా ప్రేమని